ఆమె ఓ అందాల రాశి, తన మాటే మంత్రం. మేని ఛాయ వాలు చూపులతో వయ్యారాల విందు చేసింది. ప్రేమలోకంలో స్వర్గపు టంచులకు తీసుకెళ్లింది. ఆ రొమాంటిక్ స్టోరీ ఒక్కసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ అయ్యింది. ఊహించని ట్విస్ట్తో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఆ హీరో లైఫ్తో ఆడుకున్న అమ్మాయి కథే ఇవాల్టి ఎపిసోడ్. ఆయుధం ఆత్మరక్షణకు అండగా ఉంటుంది. అదే ఆయుధం ఆగ్రహ జ్వాలలు కూడా రగిలిస్తుంది. దాన్ని ఎలా వాడామన్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఈ కథలో ఆయుధం ఎవరు పట్టారో, ఫలితం ఏమైందో చూద్దాం. సినిమాల్లో చూసా గన్ ఫైరింగ్, చాలా థ్రిల్ గా ఉండేది. రియల్ గా కూడా అలాగే ఉంది. ఈ గన్ బాగా పేలుతోంది. మీరనుకుంటున్నది నిజమే. ఓ అమ్మాయిని చంపడానికే ఈ గన్ కొన్నాను. తనను ఎలా చంపుతానంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఫైరింగ్ చేస్తాను. ఎందుకో తెలియాలంటే నా స్టోరీ మీకు తెలియాలి. నా పేరు ఆనంద్. నాది కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు. హీరో అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. ఛాన్స్ కోసం ఫిలిం నగర్ లో రౌండ్స్ కొట్టేవాణ్ణి. ఓ రోజు ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఓ స్టూడియో అడ్రస్ అడిగింది. ఎలా వెళ్లాలో చెప్పాను, బట్ తను కన్ఫ్యూజ్ అయింది. మౌనంగా ఆలోచిస్తుంటే, నేను అటే వెళుతున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే డ్రాప్ చేస్తా అన్నాను. అమాయకంగా కనిపించే ఆమె చూపులు నన్ను ఆకర్షించాయి. తన పేరు కనుక్కోమన్నాయి. తను చెప్పింది హన్సీ అని. కారులో ప్రయాణం. పక్కన అందమైన అమ్మాయి. మనసాగలేదు. మాటలు కలపమంది. సినిమా ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నట్లు చెప్పింది. ఫిలిం నగర్ లో అంతా నాలాగే ఉంటారేమో అనిపించింది అప్పుడు నాకు. ఇంతలో స్టూడియో వచ్చేసింది. తను కారు దిగి వెళ్లిపోతుంటే నేనేదో పోగొట్టుకున్న ఫీలింగ్. పది నిమిషాలకి అలా ఎలా అయిపోయానో నాకే తెలియదు. ఆ క్షణాన నాలుగు రోజుల తర్వాత అనుకుంటా తను మళ్లీ కనిపించింది. తనకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. కాఫీ ట్రీట్ కు రమ్మంది. నా హార్ట్ లో ఏదో ఫీలింగ్. తనతో కాఫీ తాగుతుంటేనే ఎంతో ఆనందం కలిగింది. అలాంటిది తనతోనే ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. తనేదేదో చెబుతోంది. నాకేది అర్థం కావట్లేదు. తన చూపులు నన్ను డైవర్ట్ చేసేశాయి. తను వెళ్లిపోతుంటే అప్పుడేనా అనిపించింది. అందుకే అడిగేశాను తన నెంబర్ని.
ఫిలిం నగర్ రోడ్లపై మొదలైన ఫ్రెండ్షిప్ పార్కుల్లో పరుగులు పెట్టిందే. ఈ మధ్యలో ఎప్పుడు పుట్టిందో కానీ మా మధ్య ప్రేమ పుట్టేసిందే. సిల్వర్ స్క్రీన్ పై కలర్స్ ఏమో కానీ నా లైఫ్ లో కలర్స్ క్యూ కట్టేశాయి. ఏది సాధించకపోయినా ఏదో సాధించేశానన్న ఫీల్. ఇక అంతా బాగుంది అనుకున్న టైంలో ఓ షాకింగ్ న్యూస్ నన్ను షేక్ చేసింది. ఈ క్యూట్ లవ్ స్టోరీని కుదిపేసిన ఘటన ఏంటో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.